దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తన సైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది. భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు. కాని భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికీ కూడా పితామహుడే. ఇరుపక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి భీష్ముడికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మపక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు. కాని హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది. శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని తన సైన్యానికి స్ఫూర్తిగా శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి సేనావ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే భీష్ముణ్ణి పరిరక్షించమని తన సేనానాయకులని కోరాడు. భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండడంచే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేశాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం. యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగుణధ్వని చేశారు. పణవ అంటే ఢంకాలు, ఆనక అంటే డోళ్ళు ఢంకాలు మరియు గోముఖ అంటే ఇవన్నీ వాద్య పరికరములే మరియు వీటన్నిటి ఒక కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది. కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చుని ఉండి భయరహితులై తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది. సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు. మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది, ధవ అంటే భర్త అని. శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్యదేవత అయిన లక్ష్మీదేవికి భర్త. సౌభాగ్యదేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తున్నది. పాండవులు అంటే పాండురాజు కుమారులు అని. 5 అన్నదమ్ముల్లో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు. ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది. అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడినది. హృషీకేశః అన్న పదం ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది. శ్రీకృష్ణుడు తన యొక్క మరియు అందరి యొక్క మనసు ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి. తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు ఇంద్రియములపై కృష్ణుడు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన రాజా అని సంబోధించబడుతున్నాడు. రాజసూయ యజ్ఞం చేసి ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజమందిరంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్న అతనిలో రాజసం, విశాల హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి పృథివీపతే, భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది.
కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా ధృతరాష్ట్ర, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమీ నిర్ణయించబోతున్నావు అని. మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.